అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం మనం చూద్దామండి. 12వ వచనం మనం చూస్తే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. చూసారా, మన జీవితంలో మనకొక టెంప్టేషన్స్ లేదంటే కనుక ఒక శోధన వచ్చిందంటే కనుక దాని అర్థం ఏంటి ఎంతకనగానే మనం జీవ కిరీటం పొందటానికి అర్హులుగా మారాము అని. అంటే మన లైఫ్లో దేవుని కొరకు యథార్థంగా మనం వెళ్తున్నప్పుడు, దేవుని కొరకు నమ్మకంగా మనం వెళ్తున్నప్పుడు మనకి సాతాను ఏం చేస్తాడు ఎంతకనగానే మనల్ని దెబ్బతీయటానికి, మనల్ని పడగొట్టడానికి వాడు మనలో ఉన్నటువంటి గతములో ఉన్నటువంటి మన జీవితంలో గతంలో మనం దేనికైతే ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి ఉన్నామో, దేనికైతే ఎక్కువగా మనం లోబడి ఉన్నామో వాటిని తీసుకొచ్చి దేవుని చిత్త ప్రకారంగా నడుచుకోకుండా మనం బ్రతకటానికి, దేవునికి వ్యతిరేకంగా బ్రతకటానికి దేవుడి దగ్గరే పర్మిషన్ తీసుకుని వచ్చి మన లైఫ్లో అవన్నీ పెడతా ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటి ఎందుకనగానే మనం నమ్మకంగా ఎదుగుతున్నాం కాబట్టి ఆ ఎదుగుదలను అణగద్రొక్కటానికి సాతాను మన జీవితంలో వేసే బాణాలు ఇవన్నీ కూడా. ఇది మొదటి కండిషన్. అంటే మన జీవితంలో శోధనలు ఎందుకు వస్తాయని కానీ 2 కండిషన్స్ అండి. మొట్టమొదటిది, దేవుని కొరకు యథార్థంగా వెళ్తున్నప్పుడు మరి దేవుడు మనల్ని గురించి గొప్పగా చెప్పినప్పుడు సాతాను దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకొని రావటం. రెండోది, మనం ఆలోచించినట్లయితే కనుక వాక్యానికి విరుద్ధంగా మనం వెళ్తూ ఉన్నాం అనుకోండి, దురాశతో మనం ఉన్నప్పుడు మన జీవితంలో శోధనలు వస్తూ ఉంటాయండి. కనుక ఈ 2 విషయాల్లో మొదటి కండిషన్ గురించి దేవుడు మాట్లాడుతున్నారు. అదేంటి ఇంతకనగానే, మీరు కనుక నమ్మకంగా ఉంటే, మీరు కనుక యథార్థంగా ఉంటే, మీ జీవితంలో వచ్చే శోధనల్లో మీరు నిలబడగలిగితే, శోధన సహించగలిగితే, మీరు శోధనలో పడిపోకుండా, పాపంలో పడిపోకుండా, శోధనను జయించలేని స్థితిలో ఉండిపోయి మీరు ఒకవేళ అలా కాకుండా శోధనను జయించగలిగి శోధన సహించి శోధనలో పడిపోకుండా మీరు నిలబడగలిగితే కనుక మీరు ధన్యులు. ఎందుకు ఎంతకనగానే దేవుడు జీవ కిరీటాన్ని మీకు ఇవ్వబోతున్నారు. అయ్యా ప్రభువా, మరి వచ్చే శోధనను ఎలా జయించాలో నాకు తెలియదే అని మీరు అనుకుంటారేమో బహుశా. వచ్చే శోధనలు పెద్దవేమో ప్రభువా అని మీరు అనుకుంటారేమో బహుశా. అయితే దేవాది దేవుడు ఇస్తున్నటువంటి మరొక భరోసా, నమ్మదగినటువంటి మన దేవుడు మనకిచ్చే మరొక భరోసా ఏంటయ్యా అంటే 1 కొరింథీ పత్రికలో మనకు కనబడుతుంది. చూద్దాం. 1 కొరింథీ పత్రిక 10th చాప్టర్ మనం చూస్తే 10వ అధ్యాయంలో 13వ వచనం మనం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 10:13 మనం చూస్తే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినటువంటి వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును మీకు దయచేయును. కనుక మనం నిలబడగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మన జీవితంలో అయితే తీసుకురానివ్వరండి. సాతానికి అంత అవకాశాన్ని ఎవరైనా. కాబట్టి ధైర్యంగా ఉండాలి. అంతేకాకుండా మనకు దేవుడు చెప్తున్నటువంటి మరొక భరోసా, మరొక నమ్మకమైన మాట ఏంటయ్యా ఎంతకనగానే, ఇదిగో ఆయన చెప్తున్నటువంటి మాట, మీరు ఆ శోధనను ఎలా ఎదిరించాలో, ఆ శోధనలో పడిపోకుండా ఎలా తప్పించుకోవాలో అనడానికి ఒక మంచి మార్గాన్ని కూడా మనకు దేవుడు చూపిస్తా అంటున్నారు. కాబట్టి జ్ఞానం కలిగి నడుచుకుంటూ, జ్ఞానయుక్తమైన క్రియలు మనం చేస్తూ, ప్రార్థనలో, సహవాసంలో దేవుడు చెప్పినటువంటి ప్రతి కట్టడలో మనం నిలబడగలిగితే కనుక ఎలాంటి శోధన వచ్చినా కానీ మనం జయించగలం. అప్పుడు జీవ కిరీటాన్ని మనం పొందుకోగలం. ఎప్పుడైతే శోధనలో పడిపోతున్నామో గుర్తుంచుకోండి, శరీర సంబంధమైన నష్టాలు మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైన జీవ కిరీటాన్ని మనం కోల్పోతాం. కాబట్టి జీవ కిరీటాన్ని కోల్పోకుండా ఎప్పుడు నిత్య జీవంలో మనం బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాంటి జీవితాన్ని మీరు జీవించాలని కోరుకుంటూ, మనందరం జీవించాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, దయగల దేవ తండ్రి, గొప్ప గొప్ప విషయాలు, లోతైన విషయాలు డివోషన్స్ ద్వారా మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మీ ఆలోచనలు బలపరచండి, మీ కృపలో స్థిరపరచండి తండ్రి. మీ చిత్తానికి అనుకూలంగా తండ్రి నడుచుకుంటూ ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి దేవా. ఈ యొక్క పరిచర్యలో మా తండ్రి పార్టిసిపేట్ చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. డివోషన్స్ని కూడా తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి మీ కృపతోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. ఎటువంటి ఆర్థిక, ఆరోగ్య, మానసిక పరిస్థితుల్లో, సమస్యలో తండ్రి కృంగిపోకుండా మీ కృపలో బలము కలిగి వచ్చే ప్రతి సమస్యను ఎదురించుటకు కావాల్సిన శక్తిని దయచేయండి ప్రభువా. మీ యొక్క చిత్త ప్రకారంగా బలపరచండి దేవా.
సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ దీనుడి నా ద్వారా తండ్రి ఇన్ని కార్యక్రమాలు జరిగిస్తున్నందుకు మరొకసారి వేల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.